హలో, ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ షారోన్. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం. మన జీవితంలో ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన అనేది మన బలహీనతను దేవుని శక్తిగా మార్చే ఒక దివ్యమైన సాధనం. సహనంగా మన విశ్వాసంలో నడిచినట్టయితే మన ప్రార్థన దేవునికి వినబడుతూ ఉంది. ప్రార్థన అంటే కేవలం మాటలు కాదు, మన హృదయ అర్పణ కూడా. మన జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, శక్తివంతమైనది. అయితే మన ప్రార్థన అనే ఆయుధశాలలో కన్నీళ్ళు అనేవి ఒక శక్తివంతమైన రహస్య ఆయుధం. ఆ కన్నీటి ప్రార్థన అనుభవం గనుక మనం కలిగి ఉండినట్లయితే అనేక ఆశీర్వాదాలకు అది ప్రారంభంగా ఉంటుంది. ప్రార్థన మన హృదయాన్ని, పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థనలో ఉన్నవారు ఎక్కువగా సమయాన్ని దేవునికి అప్పగిస్తారు. ప్రార్థన మన అవసరాలను తీర్చే దారి మాత్రమే కాదు, మన ఆత్మను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళే ఒక చక్కటి మార్గం.